ప్రేమగల తండ్రి, మహోన్నతులైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసుప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుప్రభు వారి పరిశుద్ధమైన జీవం కలిగిన నామములో మీ నివాస స్థలమైన తేజోమహిమ నిలిచిన పరిశుద్ధాలయంలో చేరి మిమ్మలను పూజించడానికి, మీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు నాయన. మరి ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి, నూతన కృప, నూతన ఆయుష్ను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి ఉదయ కాలంలో మాకు కావలసిన అనుదిన జీవాహారమైన మీ యొక్క మాటలు ప్రసాదించండి. మీ మాటల కోసమే వచ్చాం, జ్ఞాపకం చేసుకోండి. మీ మాటలు మమ్మల్ని బ్రతికించేవి, స్వస్థపరిచేవి. అటువంటి మాటలు ప్రసాదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పేదనరు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచి అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. పేదనరు నిరూపము ధరించి కల చేతులందు శీలలు కొట్టబడి ముండ్ల మకుటము శిరస్సున పెట్టబడి, కల చేతులందు శీలలు కొట్టబడి ముండ్ల మకుటము శిరస్సున పెట్టబడి, నింద వేదన శ్రమలను సహించెనేసు చిందే తనదు రక్తము నీ పాపముకై దీనుడై నిన్ను పిలుచుచుండే, దీనుడై నిన్ను పిలుచుచుండే. పేదనరు నిరూపము ధరించి తలవాల్చుటకు ఎల స్థలమే లేదు, దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు. తలవాల్చుటకు ఎల స్థలమే లేదు, దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు. తన్ను ఆదరించు వారెవరు లేరు, ప్రియ రక్షకుడు సిలువలో వేలాడే పాట్లు పాడి నిన్ను విడిపింపను, పాట్లు పాడి నిన్ను విడిపింపను. పేదనరు నిరూపము ధరించి మాయలోకమును నీవు నమ్మకుము, మనుజుల మనసు మారిపోవు నిల. మాయలోకమును నీవు నమ్మకుము, మనుజుల మనసు మారిపోవు నిల. నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు నిశ్చయముగా ప్రభువులో ఆనందింప నేడెరమ్ము విశ్వాసముతో, నేడెరమ్ము విశ్వాసముతో. పేదనరు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచి అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. పేదనరు నిరూపము ధరించి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనము. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయుందును,
మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందరని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. నేను మిమ్మను చేర్చుకొందును. చేర్చుకునే దేవుడు మనలను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఈ లోకంలో ఎవరైనా తప్పు చేసి అక్రమాలు జరిగించి విరోధముగా జీవించిన వారిని చేర్చుకోవడానికి ఎవరు ఇష్టపడరు. అయితే సృష్టికర్త దేవుడు పాపులమైన మనలను చేర్చుకోవడానికి, క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి నేను మిమ్మను చేర్చుకొందును. దేవుడు మనల్ని చేర్చుకున్నప్పుడు మనకి జరిగే కార్యాలు ఏంటి? నిర్గమకాండంలో దేవుడు మనలను చేర్చుకున్నప్పుడు మనకి జరిగేటువంటి కార్యం 6వ అధ్యాయము 7వ వచనంలో, మిమ్మును నా ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడై ఉందును. అప్పుడు ఐగుప్తుల బరువుల కింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడు యెహోవా నేనే అని మీరు తెలుసుకొందురు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు అనేటువంటి బానిసత్వం నుండి దేవుడు విడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి వారు బరువుల కింద నుండి 6వ వచనంలో, కాబట్టి నీ వెళ్ళు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తులో మోయించు బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపలకు రప్పించి. దేవుడు మనల్ని చేర్చుకున్నప్పుడు జరిగేది ఏంటంటే, మన భారముల నుండి మనం విడిపించబడతాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తీయులు పెట్టే ఆ భారముల నుండి దేవుడు విడిపించాడు. ఈ రోజున కూడా ఎంతోమంది భారములతో జీవిస్తూ ఉన్నారు. భారములు వారి నెత్తి మీద వారి భారములు ఉన్నాయి. ఆ భారములతో కృంగిపోతున్నారు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు మనము ఆయన్ని చేర్చుకున్నప్పుడు, మనల్ని దేవుడు చేర్చుకున్నప్పుడు జరిగేది ఏంటంటే, ఈ యొక్క బరువుల కింద నుంచి, భారముల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. అందుకనే భారం మోసుకుంటున్న వారులారా నా వద్దకు రండి అని దేవుడు సెలవిచ్చాడు. మనిషికి ఎన్నో భారములు ఉన్నాయి. ఆ భారములను విడిపించేవాడు దేవుడే. కాబట్టి భారములు తట్టుకోలేక చాలామంది చనిపోతున్నారు. చావు అనేది పరిష్కారం కాదు. దేవుని దగ్గరికి వస్తే నీ భారం ఎలాంటిదైనా, నీ సమస్య ఎలాంటిదైనా విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. రెండవది, దేవుడు మనల్ని చేర్చుకున్నప్పుడు కీర్తన గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనంలో, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలముల నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. దేవుడు చేర్చుకున్నప్పుడు జరిగే రెండవ కార్యము, పాతాళ బలములో నుండి నీ ప్రాణమును విడిపిస్తాడు. పాతాళానికి నీ ఆత్మ వెళ్ళిపోకుండా ఆ పాతాళ బలములో నుంచి విడిపించేది బలవంతుడైన దేవుడే. ఎవరు కూడా మనిషి తను తాను పాతాళ బలము నుండి తప్పించుకోలేడు, విడిపించుకోలేడు. విడిపించుకునే శక్తి ఎవరికి లేదు. కాబట్టి దేవుడు ఒక్కడే పాతాళ బలము నుండి విడిపించేవాడు. అందుకనే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? పాపం వలన పాతాళానికి పోతున్న మనల్ని ఆ పాతాళము నుంచి విడిపించడానికి యేసయ్య లోకానికి వచ్చారు. కాబట్టి దేవుడు చేర్చుకుంటే రెండవ కార్యం ఏంటంటే, పాతాళ బలము నుండి దేవుడు నేను విమోచిస్తాడు. అందుకనే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ఎందుకంటే
చనిపోయిన తర్వాత నువ్వు పాతాళం వెళ్ళకుండా పరలోకం చేరాలంటే మార్గము ప్రభువు అయి ఉన్నారు. కాబట్టి దేవుడు చేర్చుకుంటే జరిగే మరి ఇంకో విషయం ఏంటంటే కీర్తనలు 65 అధ్యాయం 4 వచనం. కీర్తనలు 65వ అధ్యాయం. కీర్తనలు 65 అధ్యాయము 4 వచనములో, నీ ఆవరణములో నివసించినట్లు నీవు చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదుము. దేవుడు చేర్చుకుంటే జరిగే మూడో విషయం ఏంటంటే బాధల్లో నుండి మనము విడిపించబడతాం. బాధల్లో నుండి విడిపించబడతాం. కాబట్టి మానవునికి ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ బాధలన్నిటి నుంచి విడిపించేవాడు దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు యొక్క బాధలన్నిటి నుంచి ఆయన విడిపించారు. కాబట్టి ఏ మనిషి కూడా తన బాధ తను తీర్చుకోలేడు. కాబట్టి మన బాధలన్నిటి నుంచి విడిపించడానికి కీర్తన 25 అధ్యాయము 22వ వచనంలో, దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలును విమోచింపుము. కాబట్టి దేవుడు మనల్ని చేర్చుకున్నప్పుడు జరిగేది బాధల్లో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. కాబట్టి నీకు ఎలాంటి బాధ ఉన్నా ఆ బాధని దేవుడు చెప్పుకుంటే ఆయనే విడిపిస్తాడు. నీ బాధని ఎవరు మొయ్యరు, నీ బాధని ఎవరు భరించరు. దేవుడే నీ బాధని భారమును భరించడానికి ఈ లోకానికి వచ్చారు. అందుకనే ఆయన లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన మన మధ్య జీవించారు. కాబట్టి దేవుడు మనల్ని చేర్చుకున్నప్పుడు జరిగే కార్యము, మొదటిగా భారము నుండి విడిపించబడతాం, రెండవదిగా పాతాళ బలము నుండి, మూడవదిగా బాధల్లో నుండి విడిపించబడతాం. కాబట్టి ఏ బాధ అయినా ఏ సమస్య అయినా యేసుప్రభువు దగ్గరికి వస్తే ఆయన విడిపిస్తారు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీరు మమ్మల్ని చేర్చుకున్నప్పుడు జరిగేటువంటి కార్యాలు మాకు జ్ఞాపం చేశారు. ప్రభా, మా భారముల నుంచి విడుదల, పాతాళము నుంచి ఆయన మాకు విడుదల, బాధల్లో నుంచి విడుదల కలిగించే దేవుడు ఉన్నందుకు స్తోత్రాలు. ఆయన మరి ఎవరే బాధల్లో ఉన్నారో ఆ బాధలన్నిటిలోంచి విడిపించండి, రక్షించండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాన్ని, అధికారులు అందరినీ కూడా దర్శించమని, మరి చదువుకున్న వారికి కావాల్సిన జ్ఞానం దయచేయండి. ఆయా సమస్యల్లో బాధలో ఉన్న వాళ్ళు పరిష్కారం దయచేయమని ఈ దినమంతటిలో మీ సహాయం కోరుతూ యేసుప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకి తోడైండి కాపాడును గాక. ఆమేన్.